అంటే సామాన్లన్నీ మన జీవితంలో వ్యాపారాలు, మనుషులు, అవరోధాలు, వాటి చేత ఏం చేసాం? నింపేసుకున్నాం. యూ ఓవర్ క్రౌడెడ్ యువర్ లైఫ్, యూ మేడ్ యువర్ లైఫ్ వెరీ బిజీ. ఎంత బిజీనా మనం అంటాం, చాలా బిజీ అండి, నీళ్లు తాగడానికి కూడా నాకు ఓపిక లేదు. తాగకు మరి. ఎంత బిజీ అంటే ఊపిరి పీల్చకు మరి. చెప్పడానికి బాగా సాహిత్యం బాగా చెప్పొచ్చు అంటే నాకు ఎంత బిజీ అంటే అండి, అసలు నిద్ర పోవడానికి కూడా నాకు టైం లేదండి. నీ ఫోన్ పట్టుకొని డ్యూరేషన్ స్క్రీన్ టైం చూస్తే తెలుస్తుంది. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? యు ఆర్ వెరీ బిజీ, యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ బిజీ, యు ఆర్ ట్రైంగ్ టు మేక్ యువర్ లైఫ్ బిజీ. యు ఆర్ ఓవర్ క్రౌడింగ్ యువర్ లైఫ్ అండ్ నాట్ ప్రయారిటైజింగ్ వాట్ ఈస్ సపోజ్ టు బి ప్రయారిటైజ్డ్. ఈరోజు విజన్ లేదు మనకు, టెలివిజన్ తప్ప. ఏమైనా విజన్ ఉందంటే అదే దృష్టి అంటే ఇప్పుడు అదే, ఎక్కడో దింపాలి, అప్లోడ్ డౌన్లోడ్. ఇదే లైఫ్. విషాదం ఏంటంటే అప్పుడు వారు తీర్మానించుకున్నారు, ఏమైనా సరే ఇఫ్ దెర్ ఇస్ నో రూమ్ ఇన్ ద హౌస్, వీ విల్ గివ్ రూమ్, వీ విల్ మేక్ రూమ్, వీ వాంట్ టు మేక్ రూమ్ ఫర్ గాడ్. వెళ్ళేసారు పైకప్పుని ఏం చేశారండి? చీల్చేశారు. పైకప్పు తీస్తామని ప్రభు చూస్తున్నాడు, ఏంటి వీళ్ళని. వాళ్ళ ఆశ, వారికి దేవుని అద్భుతానికి అవరోధంగా ఉన్న కప్పును కూడా ఏం చేశారు? తీసి పడేశారు.